అవును. పొద్దున మధ్యాహ్నము సాయంత్రము అవును. ఇంతలా కుడియాలు పెడతారు, తినేసేది మళ్ళీ అట్లే పడుకుండేది. అయ్యా మహామంత్రి చూడు, మా యొక్క వంశంలో అలాంటి చేయరు. ఇంకా 2 ఎగస్ట్రా ఏమని చెప్పయ్యా. 2 ఎక్స్ట్రా. అవును చాలు. వెరీ సింపుల్. ఏమే వాళ్ళు పెట్టేటప్పుడు పెట్టండి వై వాళ్ళే అయ్యా వాళ్ళకి తెలిసిపోతుంది బిడ్డకి ఆకలి ఎక్కువ అయిపోయింది అని. అవును. ఇద్దరిద్దరుగా ఆ పక్క నుంచి ఒకరు ఈ పక్క నుంచి ఒకరు పెడతారు. ఖచ్చితంగా ఫుల్లుగా తినేసి. ఎంత ఉపాయం చెప్తున్నావయ్యా మహామంత్రి గారు, చాలా సంతోషమయ్యా. ఆ. అయినను మీ యొక్క రాజుగారితో ఒక మాట తెలుపు. ఏమని? అలాగే డబ్బులు ఇచ్చినాను చెప్పు. డబ్బులు ఇచ్చినానని? అవును. నా చెక్కి నాకు ఎంత పోతే పోనంటే మళ్ళీ రాజుకి చెప్ప. ఓ పని చేయి, ఏం నువ్వు ఇంటికి వెళ్ళిపోదా. అవును. నేను పోని పీలేస్తా, ఎత్తుకొని పో. ఖచ్చితంగా వస్తావా? అలాగేనయ్యా. అయ్యా రాజుగారు, ఫోన్ పే పొద్దున్నే 10 గంటలది ఇంకా పని చేయవంట ఇప్పుడు. అవును. ఏమయ్యట్లా ఏందో జరుగుతాండంట. 10 గంటలకు పైన నేను వేస్తా, నువ్వు వచ్చి ఎత్తుకొని పో. సరేనయ్యా మహామంత్రి, జాగ్రత్తగా వెయ్యి. 10 గంటలది ఇంకా రాదు నాకు. ఏమయ్యా ఏం రాదు నీకు? డబ్బులు వేసేదే. వస్తుంది వెయ్యి. బండి మీదకి పోయి వేస్తా. ఏం బండి మీద వేస్తావు? నెట్వర్క్ అందదయ్యా మాకు. ఓ మీ ఇంటి దగ్గర అన్నదు. అలాగేనయ్యారా మహామంత్రి. అయ్యా రాజుగారు, అయ్యా నాయక గుర్రం పిల్ల నీకు చెంది ఉన్నదా? తీసుకున్నా గుర్రాన్ని. అలాగనైతే మా కోడి వేల వరహాలు నీకు చెంది ఉన్నవయ్యా రాజుగారు. నీ రాజ్యానికి నీ వెళ్ళిరావయ్యా. మంచి అలాగేనయ్యా. అలాగే వెళ్ళొస్తానయ్యా. నిలబడు, సెకండ్ మిగిలింది తినే. అలాంటి మేము తినమయ్యా. ఏమన్నా ఉంటే మాకు చెప్పు. నువ్వు వంచినావులే సుమారుగా.